అంత సవ్యంగానే జరిగింది. ఓకే నమస్కారం. అయితే అస్సలు చూడలేదు బ్రో. సూపర్ డూపర్ బాగుందన్న. సూపర్ బ్లాక్ బాస్టర్ గుద్ద బాగుంది. సూపర్ సూపర్ రోజు సూపర్ హిట్ సూపర్ హిట్. రై హిట్టో ఈగ వషియో బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ జై పోస్టర్ సూపర్ హిట్ మూవీ. జై పోస్టర్ బాగుందన్న. ఇండస్ట్రీ హిట్. సూపర్ సినిమా. సూపర్ డూపర్ ఫిలిం. సూపర్ హిట్ సింప్లీ సూపర్. ఇది ట్రైలర్ అయినా పార్ట్ 2 ఉంది సినిమా. ఇది ట్రైలర్ పార్ట్ 2 ఉంది. సూపర్ భారీ ఉంది సినిమా. సూపర్ బ్రో సూపర్ కొత్త బాగుంది. హాయ్ బ్రో. బెస్ట్ బ్రో. సూపర్ డూపర్ బాగుంది. ఎలా ఉందా మూవీ? మాటలు లేవు. బాగుంది. సూపర్ వైర్ స్టామ్ బ్రో. బాగుందా? సూపర్ ఎలా ఉంది బ్రో సినిమా? బాబు కలిసి చూపిస్తా. చాలా బాగుంది. పండేస్తాం. 175 డేస్ సూపర్ హైలైట్. సూపర్ అన్న. సూపర్ ర్యాంప్. యావరేజ్ ఎలా ఉందా మూవీ? సూపర్ సెకండ్ హాఫ్లో స్టోరీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి ఇంటర్వెల్లో. అండ్ దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. బట్ ప్రాబ్లం ఎక్కడుందంటే క్యారెక్టర్స్ అంత బలంగా లేవు. హీరో క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్స్ అంత బలంగా లేవు. సో దానివల్ల ఏంటంటే చూసేటప్పుడు బోర్ కొడుతుంది. మెయిన్గా ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ వీక్. మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నాడో ఇమ్రాన్ హష్మి, అతని క్యారెక్టర్ చాలా వీక్గా ఉంది. అతని క్యారెక్టర్ పవర్ఫుల్గా పెట్టి ఉంటే ఇంకొంచెం హీరో క్యారెక్టర్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. మెయిన్గా ఎమోషన్కి బాగా క్యారీ అయ్యి ఉండేది. అదంతా జరగలేదు. అతని క్యారెక్టర్ చాలా రొటీన్గా ఉంది. చాలా సింపుల్గా తెలియజేసినారు. సో దానివల్ల ఏంటంటే ఇంకా స్టోరీ మీద ఇంట్రెస్ట్ పోయింది. సెకండ్ హాఫ్ పూర్తిగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఓన్లీ హీరో మీదే ఫోకస్ చేసినాడు తప్ప వేరే దేని మీద డెఫినెట్గా అంటారు. ఎందుకంటారంటే హీరో ఎలివేషన్ సీన్స్ ప్రతి సీన్లో చాలా బాగుంది. అది ఎవరికైనా నచ్చుతుంది. కాకపోతే స్టోరీని ఫాలో అయ్యే వాళ్ళకైతే నచ్చదు. అదే ఫ్యాన్స్ పరంగా అయితే హిట్ అంటారు. ఫ్యాన్స్కి డెఫినెట్గా నచ్చుతుంది సినిమా. ఫ్యాన్స్కి నచ్చుతుంది. మిగతా వాళ్ళకి నార్మల్ ఆడియన్స్కి అయితే నచ్చదు. ఎందుకంటే స్టోరీని సరిగ్గా తీయలేదు. స్క్రీన్ ప్లే ఎక్కడో ప్రాబ్లం అయింది. క్లైమాక్స్ చాలా రొటీన్గా ఉంది. క్లైమాక్స్ కూడా బోరింగ్గానే ఉంది. మరీ అంత స్పెషల్గా అయితే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది యూనివర్స్ అనమాట. ఆ ప్రీవియస్ మూవీతో లింక్ చేసినారు. సాహోకి ఓజీకి లింక్ చేసినారు. అదైతే అది కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. దాన్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేసింటే బాగుండు. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. జస్ట్ లింక్ చేసి వదిలేసినారు అంతే. సో దానివల్ల అది కూడా అంత బోరింగ్గానే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇంకా మెయిన్గా ఒక రిజిస్టర్ అయ్యే సాంగ్స్ ఏవి లేవు సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చినా కూడా సాంగ్స్ అయితే బాగుంటాయి. కానీ దీంట్లో ఒక్కటంటే ఒక సాంగ్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. అంటే కొట్టిన మ్యూజిక్ మళ్ళీ కొట్టలేదు. నేను చెప్పే సాంగ్స్ గురించి. ఇప్పుడు సాంగ్ ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సాంగ్స్ లేవు, సరిగ్గా లేవు అంటే ఎట్లా? ఒక్క సాంగ్ అయినా బాగుండాలి.
సో అది సార్ ఇంకా ఫ్యాన్సే అది ఫ్యాన్స్కి ఫీస్ట్ సార్ మీరు పర్సనల్గా 2.5 అంతే.